హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ ట్రేడర్. ప్రజెంటు మనం ఆర్డర్ని ఎలా ప్లేస్ చేయాలి, సింపుల్ ఆర్డర్లో, సింపుల్లో, సిఓలో, ఓసిఓలో ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలనేది కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో నేను ప్రజెంట్ అప్స్టాక్ని యూజ్ చేస్తున్నాను. అప్స్టాక్లో చెప్తాను అనుకున్నాను. అప్స్టాక్నే కాదు, ఏ బ్రోకరేజ్ అకౌంట్ ఉందో ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్బీఐని తీసుకుందాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సో బైని పిక్ చేసి సింపుల్ ఆర్డర్లో నేను ఒక 100 క్వాంటిటీ అనే ఎస్బీఐని బై చేయాలనుకుంటున్నాను. సింపుల్ అంటే ప్రజెంట్ మనకి ఎటువంటి స్టాప్ లాస్ లేకుండా బై చేసేదాన్ని సింపుల్ అంటారు. సో ఇందులో లిమిట్ పెట్టుకోవచ్చు. మార్కెట్ అంటే సో ప్రజెంట్ ఉన్న ప్రైస్ రేట్ని బేస్ చేసుకొని అది బై అని సెల్ కానీ చేయడం జరుగుతుంది. సో మార్కెట్ ఆర్డర్ పెట్టుకున్నాను. డెలివరీ అంటే ఇంట్రాడే అంటే టుడే ఎండ్ ఆఫ్ ద డే, మార్కెట్ క్లోజ్ అయ్యేలోపు నువ్వు స్కేర్ ఆఫ్ చేస్తే అది అవుతుంది, లేకపోతే ఆటోమేటిక్గా బ్రోకరేజ్ అనేది స్కేర్ ఆఫ్ చేయడం జరుగుతుంది. సో డెలివరీ అంటే ఆఫ్టర్ 1 డే. సో టుమారో తర్వాత నువ్వు ఎప్పటికైనా చేయొచ్చు, స్కేర్ ఆఫ్ చేయొచ్చు. ఓకే. సో నేను ఇంట్రాడే పెడుతున్నాను. 100 క్వాంటిటీ రివ్యూ. సో 100 క్వాంటిటీ మార్కెట్ ఇంట్రాడే డే. సో ఇది సింపుల్గా చూపిస్తుంది కన్ఫర్మేషన్ ఆర్డర్ అనేది. సో ఇది ఒకసారి గమనించండి. బై కొట్టేస్తే అయిపోతుంది. సో సింపుల్ ఆర్డర్ అయిపోయింది. సో సిఓ ఆర్డర్లో బ్యూటీ ఏంటంటే సిఓ ఆర్డర్కి ఓసిఓ ఆర్డర్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి. సో సిఓ ఆర్డర్లో మనకి స్టాప్ లాస్ అనేది ఎక్స్ట్రా యాక్టివిటీ యాడ్ అవుతుంది. సో అదే 100 క్వాంటిటీ, అదే ఎస్బీఐ షేర్. సో సిఓ ఆర్డర్ మార్కెట్ లిమిట్, అది మీకు ఐడియా ఉంది. మార్కెట్ అంటే కరెంట్ ప్రైస్ రేట్. సో లిమిట్ అంటే మనం ఎంతలో బై చేయాలనుకుంటాము. సో ఇంకా లిమిట్ పెట్టుకున్నాను. సో ప్రజెంట్ 195.95లో షేర్ అనేది రన్ అవుతుంది అనుకుంటే, సో నేను 194కి వస్తే బై చేద్దాం అని అనుకుంటాను. 100 క్వాంటిటీ 194 ప్రైస్కి బై చేయాలనుకుంటాను. సో స్టాప్ లాస్ వచ్చేసి, సో స్టాప్ లాస్ ఇక్కడ మీకు స్టాప్ లాసెస్ అనేది 174.36 టు 195.95 అనేది చూపిస్తుంది. సో ఈ రేంజ్ మధ్యలోనే మన స్టాప్ లాస్ పెట్టడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో 194 నేను 192 వరకు, అంటే 2 పాయింట్స్ వరకు నేను బేర్ చేయగలను. సో 192. సో ఇంట్రాడే. సో రివ్యూ. సో 194 ప్రైస్కి కొనాలనుకుంటున్నాను. 100 క్వాంటిటీ, ఆర్డర్ టైప్, లిమిట్, పొజిషన్ వచ్చేసి ఇంట్రాడే. సో స్టాప్ లాస్ వచ్చేసి 192. 2 పాయింట్స్ నేను బేర్ చేయగలను అని సో బై చేసేస్తే బై అవుతుందండి. సో సిఓ ఆర్డర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓసిఓ ఆర్డర్. సో సిఓ ఆర్డర్లో మనకి స్టాప్ లాస్ ఒకటే ఉంటుంది, అండ్ బై మనకు లిమిట్ ఆర్డర్ కూడా ఒకటి ఉంటుంది. సో ఓసీ ఆర్డర్లో 3 థింగ్స్ ఉంటాయండి. ఒకటి, నువ్వు ఎంతలో బై చేయాలనుకుంటున్నానో, నువ్వు ఎంత సెల్ చేయాలనుకుంటున్నానో, స్టాప్ లాస్ ఎంత పెట్టాలనుకుంటున్నాను, 3 థింగ్స్ అనేవి ఉంటాయండి. సో ఇక్కడ లిమిట్ పెట్టుకొని, సో బై ప్రైస్ అదే 194 అనుకుందాం. సో ఇక్కడ 194కి టార్గెట్ సెల్ 196కి అనుకుందాం. సో ఇక్కడ ఇంకో థింగ్స్ ఉందండి. సిఓ ఆర్డర్లో మనం ప్రైస్ని టైప్ చేస్తాం, టార్గెట్ కానీ సెల్ కానీ ఓసిఓ ఆర్డర్లో అలా కాదండి. మనం పాయింట్స్ మాత్రమే చూసుకోవాలి. 194 అంటే నేను 2 పాయింట్స్ వస్తే సెల్ చేయాలనుకుంటున్నాను. సో 194, 2 పాయింట్స్ 196, చూసారా 196 వచ్చింది. సో స్టాప్ లాస్ అట్ ద సేమ్ టైం కూడా అది కూడా అంతే అండి, 196. సో నేను ఇక్కడ కూడా ఒక 1 రూపీ బేర్ చేయగలను స్టాప్ లాస్ అనేది. సో 194 కొన్నాను. 193. సో 193 అంటే 1 రూపీ పెట్టుకుంటే సరిపోతుంది. సో 194కి కొన్నాను, 196కి అమ్మాలనుకుంటున్నాను. 193 స్టాప్ లాస్ పెట్టాలనుకుంటాను. స్టాప్ లాస్ అనేది ఒక ఆర్డర్లో మ్యాండటరీగా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఎంత బేర్ చేయగలం అనేది అది చూపిస్తుంది. అంటే మనకు ఎక్కువ లాసెస్ రాకుండా స్టాప్ లాస్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు 100 క్వాంటిటీ ఓసీ ఆర్డరు. సో రివ్యూ కొట్టేసుకొని 194 ప్రైస్ రేట్, 100 క్వాంటిటీ, స్టాప్ లాస్ 1 రూపీ, స్క్వేర్ ఆఫ్ 2 రూపీస్. అంటే నేను 2 రూపీస్ మనకు ఎక్స్ట్రా ప్రైస్ వస్తే 194 టు 196 అయితే అమ్మాలనుకుంటున్నాం. సో బై కొట్టేస్తే బై అయిపోతుందండి. సో మీరు ఈ ఓసిఓ ఆర్డర్ ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేశారని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయడానికి తప్పకుండా మీకు ఇలాంటి వీడియోస్తో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి.